భక్తి సంగీత కుసుమాలు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షక మహాశైలందరికీ భావార్థామృతం సిరీస్కి పునఃస్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో శివుని యొక్క శివమంగళాష్టకంలోని 2వ శ్లోకం యొక్క భావార్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా శ్లోకం. వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం. ఈ శ్లోకం పరమశివుని కీర్తిస్తూ ఆయనకి మంగళం పలికే ఒక అద్భుతమైన ప్రార్థన. వృషారూఢాయ, ఎద్దుని అనగా నందిని వాహనముగా చేసుకొని అనగా అధిరోహించిన వాడు. భీమాయ, శత్రువులకు లేదా అధర్మానికి భయంకరంగా కనిపించేవాడు, భీకరమైన రూపము కలవాడు. వ్యాఘ్ర చర్మాంబరాయచ అనగా పులితోలును వస్త్రముగా అంబరముగా ధరించినవాడు. పశూనాం పతయే తుభ్యం అనగా సమస్త జీవులకు ప్రభువైన ఓ పశుపతి, నీకు గౌరీదేవి మనస్సును దోచుకున్న ప్రాణనాథుడైన నీకు శుభము కలుగుగాక, మంగళం కలుగుగాక అని అర్థం. నందివాహనాన్ని అధిరోహించినవాడు, దుష్టులకు భయంకరుడు, పులితోలును వస్త్రంగా ధరించినవాడు, సమస్త జీవులకు అధిపతి మరియు గౌరీదేవి ప్రాణనాథుడైన ఓ పరమశివ, నీకు సదా మంగళం కలుగుగాక అని ఈ శ్లోకం యొక్క అర్థం. ఈ శ్లోకంలో వృషారూఢాయ అనగా నందిని అధిరోహించినవాడు అంటే నంది కేవలం ఒక జంతువు కాదు, అది ధర్మానికి ప్రతీక. శివుడు వృషభాన్ని అధిరోహించాడు అంటే ఆయన ఎల్లప్పుడూ ధర్మంపైనే ఉంటాడు అని అర్థం, ధర్మాన్ని నడిపిస్తాడు అని అర్థం. అంతేకాదు, మానవ మనసుల్లో మొండితనాన్ని అంటే ఆ పశువు యొక్క లక్షణాన్ని, ఆంబోతు లక్షణాన్ని అణిచివేసి తన ఆధీనంలో ఉంచుకునేవాడు అని కూడా దీని యొక్క అర్థం. అందుకే పరమశివుణ్ణి పశుపతి అని కూడా అంటారు. భీమతత్వం, శివుడు భోళాశంకరుడే కానీ సృష్టి లయ కారకుడు. ప్రకృతి విపత్తులు, కాలం యొక్క వేగము, మృత్యువు ఇవన్నీ శివుని యొక్క భీకర రూపాలే. తప్పు చేసినప్పుడు చట్టానికి భయపడినట్లు అధర్మ మార్గంలో వెళ్ళే వారికి శివుడు భీముడిలాగా అనగా భయంకరుడిలాగా కనిపిస్తాడు అని అర్థం. వ్యాఘ్ర చర్మాంబర తత్వం, వ్యాఘ్రం అంటే పులి. పులి అనేది అహంకారానికి, క్రూరత్వానికి మరియు కోరికలకు ప్రతీక. శివుడు పులిని సంహరించి దాని తోలుని కట్టుకున్నాడు అంటే ఆయన తనలోని క్రోధాన్ని, అహంకారాన్ని, ఇంద్రియవాంఛలను పూర్తిగా జయించాడు అని అర్థం. మనం కూడా మనలోని పశు ప్రవృత్తిని జయించాలనే సందేశం ఇందులో ఉంది. పశుపతి తత్వం, ఇక్కడ పశువు అంటే కేవలం 4 కాళ్ళ జంతువు కాదు. సంస్కృతంలో పాసము అంటే బంధాల చేత కట్టబడిన ప్రతి జీవి పశువే. అజ్ఞానం, మోహము, బంధాల్లో చిక్కుకున్న మనుషులంతా పశువులే. మనల్ని ఆ బంధాల నుండి విడిపించి ముక్తిని ప్రసాదించే ఆ పరంధాముడే పశుపతి. గౌరీకాంత తత్వం, శివుడు వైరాగ్యానికి ప్రతీక అయితే గౌరీదేవి ప్రకృతికి ప్రతీక. లౌకిక జీవితానికి, ఆధ్యాత్మిక జీవితానికి సమన్వయం చేస్తూ ప్రకృతి పురుషుల కలయికే ఈ సృష్టి అని చాటి చెప్పే తత్వమే ఈ గౌరీకాంతాయ తత్వం. ఈ శ్లోకాన్ని నిత్యం స్మరించుకుంటూ అందులో ఉండే అర్థాన్ని పూర్తిగా అవగతం చేసుకోవడం వల్ల మనలో ఉండే అహంకారం తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుందని పెద్దలు చెప్తారు. చూశారు కదా, మీకు గనక మా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ వాళ్ళెవరికైనా షేర్ చేయండి.
మీకు మా ఈ వీడియోలో ఏ వీడియో బాగా నచ్చింది అన్నది మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఈ భక్తి సంగీత కుసుమాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ధన్యవాదాలు.